జై తెలుగు జై జై తెలుగు అని జగములు పొగడెనురా. దేశ దేశముల తెలుగువాడు మేధావిగా నిలబడెరా. మాతృభాషకి మార్గదర్శిగా, కలెక్టర్లలో క్రాంతదర్శిగా, అద్భుతమైనటువంటి పరిపాలనా విధానంతో తెలుగు భాషని నల్గొండ జిల్లా అంతటా కూడా వ్యాపింపజేసి ఉపాధ్యాయులకు అందరికీ కూడా ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని కలిగించినటువంటి మహనీయులు. నల్గొండ జిల్లా కలెక్టర్గా తెలుగు భాషాభిమానులందరికీ కూడా చిరపరిచితులు, గౌరవనీయులు శ్రీ నందివెలుగు ముక్తేశ్వరరావు గారితో ముఖాముఖి. నమస్కారం అండి. ఇవాళ తెలుగు భాష చాలా దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నది ప్రభుత్వ విధానాల వల్ల. దీన్ని ఎవరూ పట్టించుకోనటువంటి స్థితిని ప్రభుత్వాలే తీసుకురావటం, ఇదంతా చాలా కలచివేసి జై తెలుగు అని ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేశాను. ఈ సందర్భంగా భాషా పరిరక్షణ మేనిఫెస్టోలో ప్రధానమైనటువంటి అంశం. ఈ భాషా పరిరక్షణతో ఎన్ని రకాల అభివృద్ధులు జరుగుతాయి దేశంలో, ఎంతగా ఈ రాష్ట్ర సంస్కృతిని, సాంప్రదాయాన్ని పిల్లలకి అందించిన వారు అవుతాము. ఈ తెలుగు భాషని నేర్పటంలో ఎటువంటి ఇబ్బందులు ఏమన్నా ఎదురైనా కూడా వాటిని ఎలా అధిగమించవచ్చు, ఒక పరిపాలనా రంగంలో ఒక ఉన్నతాధికారులుగా, కలెక్టర్గా ఉండి మీరు విశేషమైనటువంటి కృషి చేసి భాష కోసం అలా తెలుగుని అమలు చేశారు. పాలనా రంగంలోనూ, ఇటు విద్యారంగంలోనూ. అటువంటి మీ వంటి అనుభవజ్ఞులు, తెలుగు భాషాభిమానులు దానికోసం ఒక దిగ్గజంలాగా వ్యవహరించినటువంటి వారు, మీ సలహాలు, మీ సూచనలు తీసుకుని నేను ముందుకు వెళ్ళాలని ఈ రోజున ఈ ముఖాముఖి కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానించాను. నమస్కారం రామలింగేశ్వరరావు గారు. విజయోస్తు. మీ జై తెలుగు పార్టీ దినదిన ప్రవర్ధమానమై, క్షణక్షణ ప్రవర్ధమానమై జనం మధ్యకి వెళ్ళాలని, మీరు అనుకుంటున్నటువంటి లక్ష్యాలు నెరవేరాలని, ఏ భాషా విధానాన్ని చక్కగా రూపకల్పన చేసి జనం మధ్య నిలబెట్టాలని మీరు అనుకుంటున్నారో అది నెరవేరాలని చెప్పి, అటు ప్రజల ఆశీర్వాదము, భగవంతుడి అనుగ్రహము పుష్కలంగా లభించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మన ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర మాండలికం, గోదావరి మాండలికం, అట్లాగే కృష్ణా గుంటూరు జిల్లాల మాండలికం, నెల్లూరు, అట్లాగే చిత్తూరు, రాయలసీమ 5 రకాలుగా మాండలికాలు వినిపిస్తాయి. అంతా తెలుగే అయినా సరే ధ్వని ప్రధానం అన్నారు చూసారా. ధ్వనితో మేకకి మాండలికం లేదు, మేక మేనే అంటున్నాయి. కానీ ఒకే తెలుగువాడు 5 రకాల ప్రాంతాల్లో 5 రకాల ధ్వనిపూరితంగా రాగం తీస్తూ మాట్లాడటం, లేకపోతే హ్రస్వంతో మాట్లాడటం, వీటిల్లో కొత్త కొత్త అందాలన్నీ పుట్టుకొస్తున్నాయి భాషలో. కనుక వీళ్ళు ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళని మనం గుర్తిస్తున్నాం. ఆ ప్రాంతంలో ఉండే సంస్కృతి, ఆ ప్రాంతంలో ఉండేటువంటి సంప్రదాయము, ఇవన్నీ కూడా ఒక్కసారి మనకి స్ఫురిస్తాయి. కనుక వీటిని నిలుపుకోవటానికి, వీళ్ళందరినీ మనం కలిపి ఉంచటానికి కూడా ఇది నా భాష అనేటువంటి భాష ఉండి తీరాలి. అది ఎప్పుడూ కూడా వెలుగుతూ, కళకళలాడుతూ, వర్ధిల్లుతూ ఉండాలి. తరం నుండి తరం దాన్ని నేర్పించాల్సిందే కదా. ఈ నేర్పే విధానంలో ఇవాళ ప్రభుత్వాలు ఇంగ్లీషు మాధ్యమంలోనే నేర్పాలి అంటున్నాయండి. ఇంగ్లీష్ మాధ్యమంలో పెట్టడం వల్ల ఈ విద్యా విధానం అంతా పిల్లవాడికి గ్రహణ శక్తికి తగినట్లుగానే వాడు ఇవన్నీ గ్రహించగలుగుతాడా, వాడికి ఉన్నటువంటి కొద్దిపాటి మెదడు, ఆ పసి మెదడు, ఆ బుద్ధి జ్ఞానం వికసిస్తున్నటువంటి తరుణంలో చిన్ని నీతి కథలు, చిన్ని పద్యాలు చెప్పి వాడికి వికాసం కలిగించవలసిన సమయంలో వాడి నెత్తిన ఒక పెద్ద బరువు పెట్టినట్టుగా అవదా వేరే భాషలో వాడికి నేర్పడం వల్ల? ఇది నా సందేహం. అసలు బడికి వెళ్ళేటప్పటికే పిల్లవాడికి అసలు చదువు వచ్చా రాదా అనేది ఒక ప్రశ్న అండి. పిల్లవాడికి వచ్చు. ఏమిటొచ్చు? వస్తువుల గురించి గుర్తిస్తాడు, చెట్లను గురించి గుర్తిస్తాడు, కొన్ని సంఖ్యావాచకాల గురించి గుర్తిస్తాడు, ఇంట్లో ఆడుకునే వస్తువులను గుర్తిస్తాడు, ఆట వస్తువులను గుర్తిస్తాడు, జంతువులను గుర్తిస్తాడు, అలాగే శరీర అవయవాలను గురించి గుర్తిస్తాడు. అంటే చుట్టూ ఉన్న పర్యావరణంలో ఉన్న, తన చుట్టూ ఉన్న పర్యావరణంలో ఉన్న అన్ని విషయాల్ని కూడా వాన, చలి, ఇట్లాంటివన్నీ గుర్తిస్తాడు. ఇలాంటి భావాలతో ఉన్నటువంటి పిల్లవాడికి
బడికి వెళ్ళేటప్పటికి మీరు ఇంగ్లీష్ మాధ్యమంలోనే చెప్తాను అనేటప్పటికీ మొట్టమొదటి దెబ్బ ఎక్కడ తగులుతుందంటే ఈ పదాలు నాకు పనికిరావు, ఇవి ఇంటి వరకు మాత్రమే పనికొస్తాయి. చాలా చాలా చక్కగా ఉంది. అంటే ఇప్పటి వరకు వాడు వానని రైన్ అంతం తెలుసుకోవాలి, అదే ఏమండి ఎండని వాడు సన్లైట్ అంతం తెలుసుకోవాలి, కోవుని కవ్వు అంటాం. అదే వాడికి తెలిసినటువంటి మొత్తం పదజాలం అంతా, చూసినవి విన్నవి, వాడి అనుభూతులు, చల్లగా ఉంది, తీయగా ఉంది, ఇవన్నీ కూడా వాడికి ఇంగ్లీష్లో తెలిసి తీరాలి ఇప్పుడు. అంతే. ఇప్పుడు ఏమవుతుంది, వాడికి తెలుసుకోవాల్సి వచ్చేటప్పటికి అది బలవంతంగా తెలుసుకుంటూ ఉంటాడు. వాటిని బడిలో మాట్లాడే భాష ఒకటి అవుతుంది, ఇంట్లోనూ లేకపోతే చుట్టూ ఉన్న సమాజంలో మాట్లాడే భాష ఒకటి అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఒక వ్యక్తి రెండుగా చీలిపోతున్నాడు. ప్లస్ చుట్టూ ఉన్న పర్యావరణంలో ఉన్న పరిజ్ఞానం మొత్తం కూడా అతనికి పనికిరానిది అన్న భావాన్ని కలగజేస్తుంది, వృధా అయిపోతుంది. ఉదాహరణకి నేను ఒక రైతు కొడుకును అనుకోండి, ఇంట్లో ఉన్నటువంటి నాగలి లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి పనిముట్లు, విత్తనాలు ఇలాంటి పదాలు కూడా విత్తనాలు సీడ్స్ అవుతాయి, నాగలి ప్లో అవుతుంది. అన్నీ కూడా ప్రతి పదము కూడా మనకి దానికి కావాల్సిన ఇంగ్లీష్ని, పిల్లి వస్తే మనము క్యాట్ వచ్చింది అని చెప్పాలి. ఈ రకంగా అతను బడికి అనుగుణంగా ప్రతి జీవితంలో అన్వయం చేసుకోవడం మొదలుపెట్టేటప్పటికీ చుట్టూ ఉన్న ప్రపంచంతో అతనికి ఉన్నటువంటి కనెక్షన్ పోతుంది. ఇది చాలా సీరియస్. ఇది అనుభూతి మీద కూడా బాగా ప్రభావం చూపిస్తుందేమోనండి. జేబీ హాల్డెన్ ఒక పద్ధతి చెప్పాడు, చాలా చాలా విచిత్రమైనటువంటి పద్ధతి. ఒక 100 సంవత్సరాల కిందట ఆయన ఏమన్నారంటే, బడిలో పాఠం చెప్పాలి అంటే ప్రపంచానికి అనుసంధించి చెప్పమన్నాడు. ఎలాగా అంటే, ఇప్పుడు ఉదాహరణకి మన చుట్టూ ఉన్నటువంటి చెట్లని చూపించమన్నాడు, చెట్లని గురించి పిల్లల్ని వర్ణించమన్నాడు. అంటే ఏమిటి, పెద్ద చెట్లు, చిన్న చెట్లు. ఎంత 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 మహానుభావుడు అండి. ఎంత అంటే ఒక్క చెట్టుతోనే చూసుకోండి, మీరు చెప్పిందే నాకు. అవును, చెట్టు అంటే మనం ఇంట్లో వరే ఆ మాను చూడు ఎట్టా గట్టిందో అంటాం, కాండం అంటాం, కొమ్మని కొమ్మ అంటాం, రెమ్మని రెమ్మ అంటాం, ఆకు అంటాం, మొగ్గ అంటాం, పింద అంటాం, కాయ అంటాం, కొండ అంటాం, పువ్వు అంటాం, ఏమండి వేరు అంటాం. ఇవన్నీ కూడా వాడు ఇంగ్లీష్లో నేర్చుకోవాలి. ఇవన్నీ ఇంగ్లీష్లో నేర్చుకోవాలి. ఆ మాటలు అన్నీ కూడా నేర్పుతున్న వాళ్ళకు కూడా వచ్చని చెప్పలేమండి. అవును, బెరడు అంటే ఏమనాలి ఇప్పుడు తెలియదు. అలాగే మన దగ్గర ఉన్నవి ఇప్పటికిప్పుడు ఈ రోజు మీరే ఏదైనా స్కూల్కి వెళ్ళి, ఒక గ్రామంలోకి వెళ్ళి, జిల్లా పరిషత్ స్కూల్లోకి వెళ్ళి, మీకు తెలిసిన చెట్ల పేర్లని పిల్లల్ని రాయమంటే వరుస పెట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని చదివించామనుకోండి, మీకు ప్రతి వాడు రాసిందంటూ కొత్త పేర్లు కొన్ని తగులుతాయి. మొత్తం చూసుకుంటే అందరూ చదివేటప్పటికీ మీకు చాలా ఎక్కువ పేర్లు వస్తాయి. మీకు తెలిసిన చెట్ల పేర్లని చెప్పండి అని మీరు ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్లో అడగండి, ఒక 10-12 పేర్ల కన్నా రాయలేరు. అది కూడా ఇంగ్లీష్లో రాయాలిగా. అది ఇంగ్లీష్లో రాయటం వచ్చేటప్పటికి 10-12 మందార చెట్టుకే ఎంత ఉంటుందండి పేరు. అవును, ఇంగ్లీష్లో మందార చెట్టు, చిక్కుడు పాదనాలంటే వాడికి తెలియదు కదా. పొట్ల, కాకర, బీర, స్వర ఇవన్నీ ఇంగ్లీష్లో అనాలంటే డిగ్రీలు చదివిన వాళ్ళకి తెలియదండి. ఇంగ్లీష్ ఎంఏ చేసిన వాళ్ళకి కూడా తెలియవు. మన పాదులు, మన చెట్ల పేర్లన్నీ కూడా తెలియాలంటే తెలియవు. అవును. కాబట్టి ఏమవుతుంది, దీన్ని బట్టి మన ప్రపంచం నుంచి మనం బయటకు వచ్చి నేర్చుకుంటున్న చదువు, మన ప్రపంచాన్ని మూసేస్తున్నాం పిల్లవాడికి. అంటే మన సంస్కృతి, మన సంప్రదాయం, మనదైనటువంటి అనుభూతులు ఇచ్చేటువంటి అన్ని విషయాలు కూడా అప్పటి వరకు చూసినవి, 5 ఏళ్ల వరకు చూసినవన్నీ పక్కన పెట్టేసి చెరిపేసి వాడికి కొత్తగా నేర్పాల్సి వస్తుంది. ఇలా నేర్పడం కారణం ఉద్యోగాలకి, ఉపాధికి అంటున్నారు. సంస్కృతి, సంప్రదాయాలు, వాడి అనుభూతులు అవండి వాడికి తేలికగా అర్థమయ్యేటువంటి ఈ లక్షణము ఇవన్నీ పక్కన పెట్టి వాడి బాల్యాన్ని, మాతృభాషని ఇలా పిండియాల్సిన అవసరం ఉందండి. అసలు చదువు ఉద్యోగం కోసమే అని చెప్పడమే చదువు యొక్క లక్ష్యాన్ని గురించి తప్పుగా అర్థం చేసుకోవడం అవుతుంది. దానంతటిని బట్టి మొట్టమొదట నేను ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను అని అంటున్నటువంటి పాలక వర్గాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు దేని మీద మాట్లాడుతున్నావు? ఉద్యోగాల మీద మాట్లాడుతున్నావా, చదువుని గురించి మాట్లాడుతున్నావా? ఉద్యోగం అనే పరిమితమైన ప్రశ్నల గురించా, చదువు అనే విశాలమైన విషయాన్ని గురించి? చదువు అనే విశాలమైన విషయంలో నేర్చుకోవడం అనే ప్రక్రియ ఉంటుంది, ఆలోచించడం అనే ప్రక్రియ ఉంటుంది, తర్వాత ఆవిష్కరించడం అనే ప్రక్రియ ఉంటుంది, చర్చించడం అనే ప్రక్రియ ఉంటుంది, తర్కించడం అనే ప్రక్రియ ఉంటుంది. తర్వాత అనేక విషయాలు తను ఈ 21వ శతాబ్దానికి కావలసిన
విషయాల్ని అతను నేర్చుకోవడం ఉంటుంది. అవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయి నువ్వంటున్నటువంటి దానివల్ల. ఈ నైపుణ్యాలు రాకుండా అతను ప్రపంచంలోకి కేవలం ఉద్యోగం కోసం చదివిన చదువులు, అత్యవసర చదువులు, ముక్కును పెట్టుకున్న చదువులు అతనికి ఉపయోగపడవు. అందుకనే నేను ఇవాళ ఏ ఇంజనీరింగ్ కాలేజీనైనా తీసుకుంటే మనం స్టడీ చేస్తే చాలా పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చిన ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీల నుంచి వచ్చిన వాళ్ళు అతి తక్కువ జీతాల్లో పనిచేయడం మనం చూస్తున్నాం. 15,000 డేటా ఎంట్రీ ఆపరేటర్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు అన్నారు కదా 2 లక్షల మంది ఉత్తీర్ణులు వస్తున్నారు కదా ప్రతి సంవత్సరం మనకి ఆంధ్రప్రదేశ్లోని. ఈ 2 లక్షల మందికి ఉద్యోగాలు ఈ ఇంగ్లీష్ చదువు ఇప్పించగలదండి? 2 లక్షల మందికి ఉద్యోగం అంటే మీకు ఇంగ్లీష్ చదవండి మీకు ఉద్యోగాలు వస్తున్నాయని అబద్ధం చెబుతోంది ప్రభుత్వం, మభ్యపెడుతోంది ప్రజల్ని. పేద ప్రజల్ని మభ్యపెట్టి ఆకర్షించి వాళ్ళకి ఆంగ్ల మాధ్యమంలో చదివితే చాలు, ఇంగ్లీష్ మీడియంలో మీకు ఉద్యోగాలు వస్తాయి, మీ పిల్లలు చాలా అద్భుతంగా విదేశాలకు వెళ్ళి అక్కడ బాగా సంపాదిస్తారు అని అబద్ధాలు చెబుతున్నది. 2 లక్షల మందికి ఉద్యోగాలు వస్తున్నాయండి. అమెరికా వాడు ఇస్తున్నది మొత్తం భారతదేశానికి 50,000 ఉద్యోగాలు. దాంట్లో మన వాళ్ళు సగం తెచ్చుకున్న 25,000, మిగతా 1,75,000 మంది అమెరికాలో చదువుకునే ఇక్కడికి రావాల్సిందే. వాళ్ళకి మీరు చెప్పినట్టుగా 15,000 రూపాయల ఉద్యోగం, 25,000 రూపాయల ఉద్యోగాలు కూడా లేవు. 2 లక్షల మందికి సంవత్సరానికి ఉద్యోగం అంటే 5 సంవత్సరాల ప్రభుత్వ కాలంలో వీళ్ళు 10 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలరండి? ఇవ్వలేరు అనేది వాస్తవం. మరి ఎందుకు ఇలా అబద్ధాలు చెప్పి పిల్లలకి కూడా వాళ్ళ బాల్యాన్ని పిండేసి ఏమండి సంస్కృతి సంప్రదాయాలను దూరం చేసి ఇటువంటి ఒక అవ్యవస్థితి ఎందుకని తీసుకొస్తారు సమాజంలో? ఏమైందంటే అండి, విద్యా వ్యవస్థలో గత కొద్ది కాలంగా ఉన్నటువంటి సంక్షోభం ఏమిటంటే, అసలు గత 30-40 ఏళ్ల లోపల బడిలో అంటే 30-40 ఏళ్ల కిందట, అంటే ముఖ్యంగా మనం చదువుకుంటున్న సమయంలో ఊళ్ళో తహసీల్దార్ గారి అబ్బాయి, లేకపోతే ఊళ్ళో పనిచేసే తాలూకా ఆఫీసులో పనిచేసేవాళ్ళు, లేకపోతే ఎండిఓ ఆఫీస్లో పనిచేసేవాళ్ళు, ఓ డాక్టర్ గారి అబ్బాయి, అందరూ కూడా మామూలు బళ్ళల్లోనే చదువుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రపంచ ప్రసిద్ధులైన శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు అందరూ కూడా ఇవాళ అనేక దేశాల్లో స్థిరపడిన వాళ్ళు కూడా వాళ్ళు మామూలు బళ్ళల్లో చదువుకున్నారు. రాను ప్రభుత్వం నిర్వహిస్తున్న బళ్ళల్లో ప్రమాణాలు పడిపోతూ వస్తూ ఉన్నందువల్ల ఆ బడి మీద నమ్మకం కోల్పోయారు. నమ్మకం కోల్పోవడం వల్ల పక్కకు వెళ్ళిపోతున్నారు. అదే సమయంలో ప్రైవేటు బళ్ళు ఇంగ్లీష్ మీడియం తెరవడం, అక్కడ చాలా అద్భుతంగా వస్తున్నట్టు ఒక రూపకల్పన చేయడం, జనం ముందు అదే ఒక రకమైనటువంటి దృశ్యాన్ని ఆవిష్కరించడం చేశారు. ఆ దృశ్యాన్ని గురించి కూడా మళ్ళీ తర్వాత చెప్తా. నిజానికి చాలా సందర్భాల్లో ప్రైవేట్ స్కూళ్ళు నేను కనీసం ఒక 100 అధ్యయనం చేశాను. ఈ 100 స్కూళ్ళల్లో కూడా రేపు పరీక్ష అనగా పేపర్ని ముందు అడ్వాన్స్గా లీక్ చేసి క్వశ్చన్స్ చదివించి వాటికి కావలసినటువంటి సమాధానాలని అప్పటికప్పుడు రాస్తారు. ఆ రాసేదంటూ కూడా వాక్య నిర్మాణం లేకుండా, గుణింత దోషాలు లేకుండా రాసేవాడు ఎవడూ లేడు. మీరు కలెక్టర్గా మీరు తెలుగు భాషను అమలు చేశారు కదండి, ఎట్లా చేయగలిగారు ఈ పరిస్థితుల్లో? ఒక జిల్లా మొత్తం కూడా ఒక్కసారి తెలుగు అమలు చేస్తున్నారు ముక్తేశ్వరరావు గారు పాలనా భాషగా. అట్లాగే విద్యార్థులకు కూడా మీరు ఇంగ్లీషు నేర్పారు, తెలుగు నేర్పించారు కదా. ఎలా అసలు ఏమిటి ఆ విధానాలు ఏమిటి? 2 అంశాల గురించి ప్రస్తావిస్తానండి. పాలనా భాషగా ఏమైందంటే, అసలు దేశం అంటే మనుషులోయ్. అవును, గురిజాడ అప్పారావు గారు చెప్పారు. ఎప్పుడైనా సరే అంటే పాతకాలంలో కూడా రాజు ఆత్మ ప్రజలు దేహము అని చెప్పారు. ఆముక్తమాల్యదలో కూడా చెప్పాడు, మీకు తెలుసు. అంటే ఇంత ప్రజానీకానికి సంబంధించిన విషయము, అందరికీ రాజుకి ప్రజలకి సంబంధించిన విషయం ఏమిటి? కామన్గా ఉండేది ఏమిటి? రాజున్న జీవితం ప్రజలకు లేదు, కానీ రాజుకి ప్రజలకి మాత్రం సామాన్యంగా ఉన్న ఏకైక అంశం భాష. రాజు అన్నం తిన్న అన్నము ప్రజలు తినరు, రాజుకున్న భోగాలు ప్రజలకు లేవు, కానీ ప్రజలకి రాజుకి ఉన్న ఏకైక బంధం మాత్రం ఇది. అందుకనే మీరు కృష్ణదేవరాయలు వారు వేసిన శాసనాల్లో కన్నడంలో ఉంటాయి, తెలుగులో ఉంటాయి. అంటే ప్రాంతీయ భాషల్లో ఎక్కడికక్కడ ఆయన వేశారు. అశోకుడు పాళీ భాషలో ఎందుకు వేశాడు శాసనాలు? తన భాష, జనభాష కావాలి. అంటే నేనన్నది జనం యొక్క మనస్సు తెలిసి
పరిపాలించటం అన్నది ఏ రోజున మనము ఏకఛత్రాధిపత్యంగా రాజులు పరిపాలించగలిగే రోజుల్లోనే వస్తే ఇవాళ ప్రజాస్వామ్యంలో మరింతగా జరగాలి అది. మరింతగా జరగాలి. అంటే ప్రజలకి అర్థమయ్యే భాష, ప్రజల కోసం కదా నువ్వు ఉన్నది. దేశం అంటే మనుషులే కదా, మనుషుల కోసం కదా పరిపాలన. మనుషుల భాషలో వాళ్ళకి అర్థమయ్యేటటువంటి భాషలో. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. ఇంగ్లాండ్ మొదలైన దేశాల్లో ఈ మధ్యకాలంలో జరుగుతున్నది, ఈవెన్ అమెరికాలో కూడా ఇంతవరకు చట్టాలు మీకు గుర్తుండి ఉంటాయి. ఆ చట్టాలు ఏమిటనమాట, ఉదాహరణకి ఒక నారింజ పండును గురించి చెప్పమన్నది అనుకోండి. అంటే ఫలానా రంగు కలిగిన, తోలు కలిగిన, లోపల దాన్ని విడదీస్తే లోపల తొనలు కలిగిన, తొనల యందు ముత్యాలు కలిగిన ఇలాంటి ఈ వస్తువుని మీకు ఇస్తున్నాను అని ఇట్లాంటివి వర్ణనలు లాంటివి ఉంటాయి ఇది లాలో. ఇవన్నీ కలిపి ఇంత చెప్పక్కర్లేదు, ప్రజలకు అర్థమయ్యేటట్టు చట్టాలు ఉండాలి అని చెప్పి సింపుల్ ఇంగ్లీష్ అండ్ ప్లెయిన్ ఇంగ్లీష్ అని ఉద్యమం. అంటే నారింజ పండు అంటే చాలు, నారింజ పండు ఏమిటో తర్వాత చూసుకుంటారు అవసరమైతే. అదే కదండి, లోక ప్రసిద్ధంగా నారింజ పండుకున్నటువంటి మామిడి పండు అంటే చాలు, అంతే. అంత ఇది లేదు అని. అట్లాగా ప్రతి విషయాన్ని కూడా సంక్లిష్టత లేకుండా సులభంగా చెప్పవచ్చు, దాని సుదీర్ఘ నిర్వచనాలతో చెప్పాల్సిన అవసరం లేదు అని చట్టాలనే మార్చారు వాళ్ళు. చట్టాలని సింపుల్ ఇంగ్లీష్ అండ్ ప్లెయిన్ ఇంగ్లీష్ అని. దాని మీద విడిగా ఒకసారి సెషన్ పెట్టుకున్నాం. బాగుంది. చాలా అంటే ఇప్పుడు చట్టాలు రూపకల్పన చేస్తున్న చట్టాలు కూడా రేపు పొద్దున మిమ్మల్ని చట్టం రాయమంటే కూడా అర్థమయ్యేట్టు రాసేయచ్చు. అంటే భాష అనేటువంటిది ఒక సాంస్కృతిక ప్రవాహం అని రాశారు మీరు మీ పుస్తకంలో. ఆ సాంస్కృతిక ప్రవాహం అది కొనసాగించాలి రాజు అనేవాడు, అంటే పరిపాలకుడు. అవును, ఇది రాచరికంలోనే, అటువంటిది ప్రజాస్వామ్యంలో మరింత అవసరం. ఈ భాషకి ఉండేటువంటి ప్రత్యేకతని మనం ఎలా ఇది అని ఎలా చాటగలుగుతామండి? అంటే నేనేమంటున్నానంటే మనిషిని మనిషిగా చూపించేది ఏమిటి అని అంటే, ప్రసిద్ధంగా మనకి ముందు ప్రయత్నం చేసి మనిషి మాట్లాడేటువంటి మాట. 2 వస్తువులు అసలు మనిషిని మొత్తం మార్చేయండి. ఆ 2 వస్తువులు ఏమిటంటే, తక్కిన జంతువులు ఏవి కూడా ఈ 5 వేళ్ళని వాడలేవు. మనం బొటన వేలు చూపుడు వేలు కలిపి కూడా వాడగలం. అందుకని మన జ్ఞానానికి గుర్తుగా ఈ జ్ఞానముద్ర పెడతాం. జ్ఞానానికి అంటే మన జ్ఞానమంతా కూడా పనిలోంచి వచ్చింది. జ్ఞానం చేస్తున్న పనిలోంచి మానవుడు నిర్మించుకున్నటువంటి పదాలు వల్ల మారింది. ఈ పద సమూహమే భాష. ఈ పద సమూహాన్ని ఒక రూపంలో ఒక ప్రవాహంగా వ్యక్తం చేయడం అనేది, పద సమూహంలోనే మన భాషని మనం వ్యక్తం చేయడం అనేది జరుగుతుంది. తక్కినవన్నీ కేవలం ధ్వనులు మాత్రమే చేయగలవు. నక్క ఓడ వేయగలదు, కుక్క బౌబౌ అనగలదు. కానీ మనిషి మాత్రం తను అంటే తనకున్న బుద్ధిని జ్ఞానాన్ని భాషతో అది ఇతర జంతువులకు తెలియజేసేటువంటి అవకాశం లేదు వాటికి లేదు. అందుకనే మనకి చూస్తే ఇవాళ హైవేస్ వేస్తున్నప్పుడు, ఒకప్పుడు ఎలక్ట్రికల్ లైన్స్ లాగుతున్నప్పుడు కొన్ని లక్షల కాకులు చనిపోయినాయి. ఎందుకు చనిపోయినాయి అంటే, ఏ కాకి షాక్ కొడితే ఫలానా వైర్ల మీద కూర్చుంటే షాక్ కొడుతుంది అని వాళ్ళ తిరిగి వెళ్ళి చెప్పలేదు. అది చచ్చిపోవటము, భయపడి పారిపోవటం జరుగుతుంది. అట్లా అంటే ప్రతి విషయాన్ని తెలియజేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ తెలియజేసుకునే అవకాశము, పంచుకునే అవకాశము జ్ఞాన సంపదని ముందు తరానికి దాచే. ఇవాళ ఒక సునామీ వస్తుందంటే దాన్ని విజ్ఞాన పరికరాలతో కొలిచి ఫలానా సమయానికి వస్తుంది, ఫలానా సమయానికి తుఫాను వస్తుంది, అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళండి అని చెబుతున్నాం కదా. లేకపోతే అది తెలియదుగా. అవునవును. అలా అనేక విషయాల్ని మనం తెలుసుకోగలుగుతున్నాం. కాబట్టి వీటన్నిటికీ మూలాధారం ఏమిటి అంటే, సమస్త జంతుజాలాన్ని నుంచి వేరు చేసింది భాష. సమస్త జంతుజాలం నుంచి మానవత్వాన్ని దివ్యత్వం వైపు నడవటానికి కూడా ఉన్నటువంటిది భాష. సంస్కృతి సంపన్నంగా ఉంచేటటువంటిది కూడా మన భాష. ఇప్పుడు ఉదాహరణకి మీరు 100 మాటలు చెప్పకుండా ఎవరిని గురించి అయినా చెప్పేటప్పుడు, ఆయన చాలా పెద్దవాడు రా, పెద్దవాళ్ళతో అలాగనే ఉండేది అన్నారు అనుకోండి, ఎంత మాట చెప్పండి అది. అంటే పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి అన్న ఈ ఒక్క చిన్న పదం ద్వారా మనం వ్యవహరించవలసిన తీరంతా తెలిసిపోతుంది. అలాగే భాషలో అతి క్లిష్టమైన విషయాలు కూడా పిల్లలకి కానీ లేకపోతే మందు తరానికి కానీ మనం సులభంగా చెప్పగలుగుతాం. ఇది కూడా అన్ని జంతుజాలాల్లో లేదు. ఉదాహరణకి కంచంలోకి ముద్ద ఎట్టా వస్తుంది అన్నాం అనుకోండి, కంచంలోకి ముద్ద ఎట్లా వస్తుంది అన్న దానికి వెనకాల ఎంత కష్టపడితే వస్తుంది అన్నది చెప్పడం. ఇదంతా కూడా ఎప్పుడు సాధ్యమవుతుందంటే, ప్రతి వాళ్ళకి వాళ్ళ మాతృభాషలో వాళ్ళు
బలంగా ఉన్నప్పుడు. మన స్వతంత్రోద్యమం అంత బలంగా నడవటానికి కారణము ఆ రోజున ఇంగ్లీష్ వాడు ఉన్నప్పటికీ కూడా మనకి మాతృభాషల్ని బతికించుకోవడానికి మన పెద్దలందరూ కృషి చేసి మాతృభాషను గురించిలోనే ప్రజలతో మాట్లాడటం, ప్రజలతో వ్యవహరించడం వల్ల మనకు సాధ్యం. ఇంగ్లీష్లోనే తెలుగులో 4-5 ఏళ్ల వరకు తెలుగు నేర్చుకుని వచ్చినటువంటి పిల్లవాడికి ఇంగ్లీష్లోనే లెక్కలు, సైన్సు, సోషలు ఇవన్నీ ఇంగ్లీష్లో నేర్పుతాను అంటే వీడు నేర్చుకోవడానికి తేలిగ్గా ఉంటుందా? అసలు అది శాస్త్రీయమైన విధానమేనా? వాళ్ళ మెదడుకి ఏం ఒత్తిడి ఉండదా? ఆ ప్రాథమిక ప్రశ్న, దాని ప్రశ్న వెనకాల ఒక ప్రశ్న ఉందండి. అసలు సాంఘిక శాస్త్రము, విజ్ఞాన శాస్త్రాలు అని ప్రధానమైన స్ట్రీమ్ అండి. విజ్ఞాన శాస్త్రాల్లోకి వచ్చేటప్పటికి మ్యాథమెటిక్స్ కూడా దాని వైపు వెళ్తుంది. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, బయాలజీ మొదలైనవన్నీ. సాంఘిక శాస్త్రాలు వచ్చేటప్పటికి చరిత్ర, పౌరశాస్త్రము మొదలైన భూగోళ శాస్త్రము మొదలైనవన్నీ కూడా సోషల్ సైన్సెస్ కిందకు వస్తాయి. ఇవి రెండే ప్రధానమైనటువంటి భాగాలు. వీటిని అన్ని దేశాలలో కూడా వాళ్ళ భాషల్లోనే నేర్పుతారు. ఎందుకు నేర్పుతారు అంటే వాళ్ళకి సులభంగా అర్థమవుతుంది. అర్థం అవడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలో అదే జరుగుతుంది. ఏ దేశాలు? ఇప్పుడు ఉదాహరణకి జర్మనీ తీసుకోండి. జర్మనీలో ఇప్పుడు భూగోళ శాస్త్రం ఉందండి. మనకి ఉత్తరాన కాశ్మీర్ ఉంది, లేకపోతే మనకి ఆసియా ఖండంలో ఉన్నాము అన్న మాటని ఇంగ్లీష్లో నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది? ముఖ్యంగా విజ్ఞాన శాస్త్రాలు, సామాజిక శాస్త్రాలు నేర్చుకునేటప్పుడు వాళ్ళకి కావలసింది అర్థమవుతుందా లేదా అన్నది వరకే ప్రశ్న. అర్థమవుతుందా లేదా అంటానికి మాతృభాషలో ఎంత క్లిష్టమైన విషయాన్ని కూడా సులభంగా అర్థం చేసుకుంటారు. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా జర్మనీ, జపాను, చైనా ఇవన్నీ కూడా వాళ్ళ మాతృభాషలోనే చెప్తారు. వాళ్ళు విదేశాలకు వచ్చి చదువుకుంటున్నారు కదా, మా విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు కదా, అప్పుడు ఎట్లా వాళ్ళకి? ఆ ప్రశ్న రావడానికి ముందు నేను కొంచెం కంప్లీట్ చేస్తాను. ఈ ప్రశ్న చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే వాళ్ళు వాళ్ళ ప్రదేశాల్లో అలా నేర్చుకున్నప్పుడు, విజ్ఞాన శాస్త్రాలు మొదలైనవి నేర్చుకున్నప్పుడు సహజంగా నేర్చుకుంటారండి. ఉదాహరణకి మనము ఒక చిన్న గుండు సూది తీసుకుని నీళ్ళల్లో వేస్తే మునిగిపోతుంది. గుండు సూది బరువు చాలా తక్కువ, మీకు తెలుసు. కానీ 40,000 టన్నులు ఉన్నటువంటి ఓడ సముద్రంలో తేలుతుంది. ఎందుకు అని ఇది ఒక చర్చ అనుకోండి. ఇది ఒక పెద్ద కాన్సెప్ట్ అనుకుందాం. దీన్ని పిల్లలకి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తావు? సూర్యుడు తూర్పునే ఎందుకు ఉదయిస్తాడు? ఏం పడవను ఎందుకు ఉదయించడు? ఇవన్నీ ప్రశ్నలు కదా. సోషల్ మాస్టర్ అడుగుతారు. ఇవి చెప్పడానికి మనం ఆడుతూ పాడుతూ, మీరు నేను ఉపాధ్యాయులైనా కూడా ఆడుతూ పాడుతూ పిల్లలకి కొన్ని వందల విషయాలు సులభంగా చెప్పుకోవచ్చు. ఎంతవరకు చెప్పచ్చు అంటే ఈ పిల్లలు నేర్చుకోవడం మీద ఆసక్తి పెరిగిపోయి కొత్త విషయాలు నేర్చుకోవడం, కొత్త విషయాలు కనిపెట్టడం, కొత్త ఆవిష్కరణలు చేయడం, అలాగే దీన్ని తర్కించడం, ఇలాంటి లక్షణాలన్నీ వస్తాయి. ఇలా వచ్చిన వాడు మన పిల్లవాడే అనుకుందామండి. ఇలాంటి పిల్లవాడు ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా వాడు జయిస్తాడు. ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు మాతృభాష ఇప్పుడు మనకి ఇక్కడ ప్రభుత్వం ఏం ప్రశ్న రేపిందంటే, వీళ్ళకి తెలుగు మీడియంలో కనుక చదువుకున్నట్లయితే వీళ్ళకి ఉద్యోగాలు రావట్లేదు, ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడేవాడికి వస్తున్నాయి అని అంటున్నారు. అది లింక్ చేసి చెప్తాను. అది ఎట్లా? ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు అంటున్న దాంట్లో కొంతవరకు సత్యం ఏంటంటే, ప్రపంచంలోకి మొబిలిటీ అంటాము. సోషల్ మొబిలిటీ, ఎకనామిక్ మొబిలిటీ, మార్కెట్ మొబిలిటీ అని 3 రకాల మొబిలిటీలు ఉంటాయి. చలనములు అంటే సామాజిక చలనము, ఆర్థిక చలనము, తర్వాత మార్కెట్ చలనము అని. వీటిలో ఇంగ్లీష్ యొక్క పాత్ర ఉన్నది, ప్రాధాన్యత కూడా ఉన్నది. దాన్ని కాదంటల్లా. దానికి కావాల్సిన ఇంగ్లీష్ ఏ పాటిది, ఎంత కావాలి అంటానికి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఇంగ్లీష్ కావక్కల్లా, సర్ శ్రీనివాస శాస్త్రి ఇంగ్లీష్ కావక్కర్లేదు, షేక్స్పియర్ గారు ఇంగ్లీష్ కావక్కర్లేదు, అలాగే మహారాణి గారు ఇంగ్లీష్ కావక్కల్లా. సాధారణమైన ఇంగ్లీష్ 1500 మాటలు దాదాపు ఎన్నాళ్ళలో నేర్చుకోవచ్చు. దానిని సుమారు నేను అనుకోవడం 3 నెలల నుంచి 6 నెలల వ్యవధి లోపల శాస్త్రీయంగా బోధించేటైతే నేర్చుకోవచ్చు. కానీ ఏ కోర్స్ అంటారు దాన్ని? మనము ఇంగ్లీష్లో ప్రాథమికంగా 4 నైపుణ్యాలు ఉంటాయండి. ఏ భాషను గురించి అయినా సరే. సెకండ్ లాంగ్వేజ్ గురించి మాట్లాడుతున్నాను. అంటే మాతృభాష కానిది సెకండ్ లాంగ్వేజ్ అండ్ థర్డ్ లాంగ్వేజ్ వస్తాయి. మాతృభాష కానిది సెకండ్ లాంగ్వేజ్ ఎందుకు నేర్చుకుంటాము అనేది ప్రశ్న. ఎందుకు నేర్చుకుంటామంటే ఆ భాషలో మాట్లాడటానికి, ఆ భాషలో చదవడానికి, ఆ భాషలో రాయడానికి, ఆ భాషలో ప్రసంగించడానికి.
అని 4 ప్రక్రియలు, చతుర్విధ ప్రక్రియలు. ఈ 4 ప్రక్రియలు వస్తే నీకు ఇంగ్లీష్ వచ్చినట్టే. అది రావడానికి ఎంతకాలం పడుతుంది? అదే నేను చెప్తున్నాను. దీనికి క్యాప్సూల్ కోర్సెస్ 3-4 రకాలు ఉన్నాయండి. ఒకటి డిస్కోర్స్ మెథడ్ ఉంది, రెండోది స్ట్రక్చరల్ మెథడ్ ఉంది. ఇలాంటి మెథడ్స్ ప్రపంచంలో తర్వాత అలాగే బీబీసీ వారు రూపొందించింది ఉన్నాయి. ఈవెన్ బీబీసీ వారు రూపొందించిన దానికన్నా కూడా చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్స్, బ్రిడ్జ్ కోర్సెస్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా అంటే ముఖ్యంగా జపాన్ మొదలైన దేశాల్లో వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆ దేశంలో పూర్తి చేసిన తర్వాత లేదా స్నాతకోత్తర స్థాయిలో అమెరికా లాంటి దేశాలు చదువుకోవడానికి వెళ్ళాలి అంటే ఒక 6 నెలల పాటు నేర్పేటటువంటి కోర్సుని బ్రిడ్జ్ కోర్స్ అంటారు. అలాంటి కోర్సు చాలు. అంటే 6 నెలల్లో వాళ్ళు చక్కగా వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానాన్ని, నాలెడ్జ్ని ఇంగ్లీష్లో చక్కగా చెప్పగలరు, మాట్లాడగలరు. అంతే. ఇప్పుడు సైన్స్లో చెప్పడానికి సైన్స్ ఏముంటుందండి? సైన్స్లో కొన్ని పరిభాషలు ఉంటాయి, విజ్ఞాన శాస్త్రాల్లో కొన్ని పరిభాషలు ఉంటాయి, మెడిసిన్లో కొన్ని పరిభాషలు ఉంటాయి. పరిభాషలు కాకుండా తక్కిన ఇంగ్లీష్ అంతా ఈజ్ వజ్ ఆర్ వర్లు అన్నీ సేమే కదా. ఏముంది దీంట్లో మార్పు ఏమున్నది? మనం కొత్తగా ఇది చేయాల్సింది. దీనికోసం 10 ఏళ్ల పాటు వాళ్ళ బాల్యాన్ని బలి చేయక్కర్లా, వాళ్ళ బాల్యాన్ని బండల పాలు చేయక్కర్లా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? బాల్యం అంతా పోతుంది, వాడి పసితనము, వాళ్ళలో ఉన్న లాలిత్యము, వాళ్ళలో ఉన్నటువంటి అభివ్యక్తి, ఉత్సాహము అన్నీ కోల్పోయి వాడి నుంచి ఎట్లాగైనా సరే చదువుని, ఆన్సర్లని కక్కించే చదువు అండి. ఇప్పుడు వీళ్ళు ఇలా చేస్తున్నారు కదా ప్రభుత్వం. అసలు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఒకటి ఉంటుందిగా, అట్లాగే మనకి రాజ్యాంగంలో కూడా కొన్ని చట్టాలు ఉంటాయి కదా అసలు మాతృభాష గురించి, అవేం చెబుతున్నాయి? నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకుందామండి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కస్తూరి రంగన్ గారు చాలా అద్భుతంగా రూపొందించినటువంటి డాక్యుమెంట్ అండి. ప్రతి భారతీయుడు కళ్ళకద్దుకుని చదవాల్సినటువంటి ఇది. చాలామంది దాంతో విభేదించే వాళ్ళు కూడా దాంట్లో ఉన్నటువంటి కొన్ని గొప్ప అంశాలని చాలా చోట్ల చర్చిస్తున్నారు. ఆయన చెప్పినది ఏమిటంటే, భాషాపరంగా చెప్పినది ఎంత సంక్లిష్టమైన అంశాన్ని కూడా సులభంగా నేర్పడానికి మాతృభాషే పనికొస్తుంది ఒకటి. రెండో అంశము, పరాయి భాష నేర్చుకోవడానికి, అంటే మన మాతృభాష కాని పరాయి భాష నేర్చుకోవడానికి అది మాధ్యమం కానవసరం లేదు. ఈ 2 అంశాలు మనం ఏమనుకుంటున్నామో ఆయన దానికి అధ్యయనం ఆధారంగా చెప్పాడు. ఎంత సంక్లిష్టమైన అంశాన్ని అయినా కూడా మనం చెప్పవచ్చు అని చెప్పాడు. రాజ్యాంగ చట్టం ప్రకారము వీళ్ళు చేస్తున్నది తప్పే. దాంట్లో ఏమని చెప్పారంటే, మనకి రాజ్యాంగంలో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ రాజ్యాంగంలో చట్ట సవరణ తెచ్చి, రాజ్యాంగపు సవరణ చేసి రైట్ టు ఎడ్యుకేషన్ ఒక హక్కుగా కల్పించారు. అంటే ప్రజలకి విద్య పొందే హక్కుని కల్పించాం. ఎలా పొందే హక్కు అనేది చెప్పిందే, అదే చెప్తున్నాను. దాంట్లో దాని ప్రకారము రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అని, అంటే మనకి అంటే ప్రజలకు విద్య పొందే హక్కుకు సంబంధించిన చట్టాన్ని చేసాం. ఆ చట్టంలో సెక్షన్ 29 ఏం చెప్తుందంటే, మీరు ఎట్టి పరిస్థితుల్లో 8వ తరగతి వరకు ప్రాథమిక విద్య మొత్తము, ఇప్పుడు ప్రాథమిక విద్య అంటే మనప్పుడు 5వ తరగతి, ఇప్పుడు 8వ తరగతి వరకు కూడా తప్పకుండా మాతృభాషలోనే ఉండాలని అన్నారు. ఇది అన్ని రాష్ట్రాలు కూడా అనువర్తింప చేసుకున్నాయి, అనుసరించాలి, అందరూ అనువర్తింప చేశారు. అడాప్ట్ అవ్వాలండి, ముందు అడాప్షన్ చేసుకోవాలి. అడాప్ట్ చేసుకున్నారు. అడాప్ట్ చేసుకున్న తర్వాత దాన్ని ఉల్లంఘించిపోవడానికి వీల్లేదు, చట్టవిరుద్ధం. ప్లస్ రెండోది, నువ్వేది చట్టం చేయలేదు. నేను ఇంగ్లీష్ మీడియమే పెడతానన్న చట్టం ఏమైనా చేసావా? లేదు. పోనీ నీకేమైనా దాని మీద అధ్యయనాలు ఉన్నాయా? అది లేదు. పోనీ నీకేమైనా తెలుసా? లేదు. పోనీ అకాడమిక్స్ని ఎవరినన్నా సంప్రదించారా? లేదు. పోనీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అని ప్రధానమైనటువంటి సంస్థలు ఉన్నాయి. ఈ 2 సంస్థలు కూడా అకాడమిక్ బాడీస్. వాళ్ళు ఏమైనా చర్చించారా? ఎవరు చర్చించారు? ఈ నిపుణులను ఎవరిని చర్చించకుండా, చట్టవిరుద్ధంగా, రాజ్యాంగం చెప్పింది చేయకుండా ఇలా ఈ విద్య విధానాన్ని ప్రవేశపెట్టడం అనేటువంటిది ఒక రకంగా చెప్పాలంటే అరాచకం కదా. అంటే రాజ్యాంగబద్ధం కాదు కదా. రాజ్యాంగబద్ధం కానిది అరాచకమేగా. అరాచకమే కాకుండా దీన్ని మనము మామూలు భాషలో చెప్పాలంటే అండి, ఒక పెత్తందారీతనం అంటాము, ఆధిపత్యం ధోరణి. ఆధిపత్య ధోరణి ఏంటంటే, నేను అథారిటేటివ్గా
నేనేం చెప్తే అది అథారిటీ. మనకి చెప్తూ ఉంటారు కదా, చిన్నప్పుడు మనకి పెద్దవాళ్ళు ఏం చెప్పేవారు, నాలెడ్జ్ ఈజ్ పవర్ అని. మంచి ఎంత జ్ఞానం అయితే అంత శక్తివంతుడు అవుతాం అని. ఇప్పుడు పవర్ ఈజ్ నాలెడ్జ్. పవర్ ఈజ్ నాలెడ్జ్ అంటే ఏమిటి? ఇప్పుడు నేను శక్తివంతుడిని కాబట్టి, నేను కుర్చీలో కూర్చున్నాను కాబట్టి మీరందరూ నా మాట విని తీరాలి. ఇప్పుడు కొత్తగా నడుస్తున్నది ఇది. ఒక రకమైన ఆధిపత్య ధోరణి, ఒక రకమైన అంటే కాదండి, ఉపాధి కోసం నిరంకుశ ధోరణి. అవునండి, ఈ నిరంకుశ ధోరణితో విద్య బోధించడం వలన ఇటు సంస్కృతి సంప్రదాయాలు మాతృభాష అవి నష్టపోవటం మాత్రమే కాకుండా నేర్చుకునేవాడు నష్టపోతున్నాడు. ఉపాధి ఉద్యోగాల కోసం ఈ విద్య అంటున్నారు, అవేమో ఈ కల్పించలేరు మీరు. 2 లక్షల మంది ప్రతి సంవత్సరం వచ్చేస్తుంటే విద్య నేర్చుకుని వాళ్ళకి మీరు 25,000 మందికి కూడా ఉద్యోగాలు ఇప్పించలేరు. అంటే వీళ్ళందరూ కూడా ఇక్కడ నేర్చుకుని వేరే దేశాల్లో వెళ్ళిపోయి వాళ్ళు అక్కడ స్థిరపడాలి అని అనుకుంటున్నారు. వీళ్ళ పిల్లలేమో అక్కడ విద్య నేర్చుకుని అక్కడి నుంచి రాజకీయాల్లోకి వస్తారు. రాజకీయాల్లోకి వచ్చి మళ్ళీ వీళ్ళ వారసత్వాన్ని పుణికి పుచ్చుకుంటారు వీళ్ళ పిల్లలు. కానీ పోనీ ఇట్లా విద్య నేర్పినటువంటి వాళ్ళందరినీ కూడా నేనేమంటానంటే, మీరు నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఈ ప్రభుత్వాలకి ఒక 100 కులాలలో ఉన్నటువంటి మిరికల్ లాంటి రత్నాల లాంటి పిల్లల్ని ఇంటర్మీడియట్ స్థాయిలోనే వాళ్ళని కౌన్ బనేగా కరోడ్పతి, పాడుతా తీగ లాంటి కార్యక్రమాలు చేసి ఒక్కొక్క కులం వాళ్ళని ఒక 10 మందినో 20 మందినో బాగా మంచి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం వచ్చినటువంటి వాళ్ళని తీసుకొచ్చి మీరు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, అయ్యవారి కృష్ణరావు గారు, లేకపోతే జయప్రకాష్ నారాయణ గారు ఇట్లాంటి పెద్దలందరూ కూడా మీరు వాళ్ళ భాషా జ్ఞానము, వాళ్ళకు ఉన్నటువంటి రాష్ట్ర రాజకీయాల మీద, దేశ రాజకీయాల మీద, ప్రపంచం మీద వాళ్ళకున్న జ్ఞానం మీద మీరు పరీక్షలు పెట్టి ఒక్కొక్క వారం ఒక్కొక్కళ్ళని మీరు ఎన్నుకుంటారు. ఇట్లా 100 వారాలండి, 100 కులాల వాళ్ళు. ఈ 100 కులాల మందిని కూడా ఇంటర్మీడియట్ స్థాయిలో వాళ్ళ డిగ్రీ అయిపోయిన తర్వాత ఈ 100 మందిని కూడా మీరు విదేశాలకు పంపిస్తారు. అమెరికా పంపించి ఆక్స్ఫర్డో లేకపోతే ఇంకోటి ఏదో హార్వర్డో ఏదో ప్రపంచ రాజకీయాల మీద, ప్రపంచ అభివృద్ధి మీద అధ్యయనం చేయిస్తారు 2 ఏళ్ళు. అక్కడి నుంచి వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత 1 సంవత్సరం రైతుతో 1 సంవత్సరం వాళ్ళు ప్రయాణం చేసేలా చేస్తారు. అసలు రైతు ఎన్ని కష్టాలు పడుతున్నాడు, ఎండల్లో, రాళ్లల్లో, చలిలో పండించటం పంట. 1 సంవత్సరం రోగులకి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండి అసలు రోగులు వైద్యము ఎంత బాధపడుతున్నారు, ఈ శరీరం దీన్ని నిలుపుకోవాల్సిన అవసరం ఎంత ఉంది, ఒక పౌరుడికి ఆరోగ్యం అనేటువంటిది ఎంత అత్యవసరం అని వాళ్ళ ప్రాణంతో ఎలా బాధపడుతూ మృత్యుతో పోరాడతాడు ఇది తెలిసి 1 సంవత్సరం సరిహద్దుల్లో సైనికులకి వీళ్ళు సహాయం చేయాలండి. అక్కడ ఉంటే 3 ఏళ్ల తర్వాత ఈ 100 మందిని 100 నియోజకవర్గాల్లో ప్రభుత్వం నిలబెట్టి వీళ్ళని ఎన్నుకోండి ఎవరన్నా సరే. ఎందుకనంటే వీళ్ళు దీనికోసమే అనమాట. వాళ్ళు గనక 100 కులాల వాళ్ళు అలా యువతీ యువకులు అలా వాళ్ళు ప్రతినిధులై, ప్రజాప్రతినిధులై వాళ్ళు శాసనసభకు వచ్చారనుకోండి, అప్పుడు ఒక కులం ప్రత్యేకమైనటువంటి ఆధిపత్య ధోరణి ఉండదు, నిరంకుశత్వం ఉండదు. వాళ్ళందరూ బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, కష్టసుఖాలు తెలిసి యువతరం వస్తారండి. ఈ పెద్దవాళ్ళందరూ వాళ్ళకి గైడెన్స్ పైన ఉండి, మీ వంటి ఉన్నతాధికారులు, విజ్ఞానులు, మేధావులు అందరూ కూడా పైన కమిటీలుగా ఉండి వాళ్ళకి సరైన సూచనలు చేస్తూ నడిపితే రాష్ట్రం ఎందుకు బాగుపడదు? మంచి వారసత్వం అనేటువంటిది ఉండదు. సకల కులాలకి కూడా మేలు జరుగుతుంది. ఇలా అప్పుడు సరైనటువంటి మీరు విద్యా విధానం అది కరెక్టు. లేకపోతే మీ పిల్లలు చదువుకుని అక్కడికి వెళ్ళిపోయి స్థిరపడతారు కదా, అక్కడికి వెళ్ళి చదువుకుని వాళ్ళు విజ్ఞానులై ఇక్కడికి వచ్చి ఇక్కడ రాజకీయాల్లో పాల్గొనడానికి మీరేమన్నా అవకాశం కల్పిస్తారా? మీ పిల్లలకే అవకాశం మళ్ళీ ఇటువంటిది కూడా చేయొచ్చు కదండి. ఒక మంచి స్వప్నం మీరైతే సాధ్యం కాదా? సాధ్యం కాని స్వప్నమా? స్వప్నం అయినంత మాత్రం సాధ్యం కాదని కాదు, ఎక్కడైనా స్వప్నంతోనే సాధ్యం అవుతుంది. ఎందుకంటే రాజకుమారి అయినా స్వప్నంలోనే కనపడాలి. సో అందుకని మీకు అలా మంచి స్వప్నం. ఈ స్వప్నాన్ని సాధించడానికి మనం ముందు ఉన్న వాస్తవ స్థితి ఒకసారి సమీక్షించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి ఏ వర్గాలు మనని గ్రామాల్లోనూ స్వతంత్రం రావడానికి ముందు ఏ వర్గాలు బలిమితో కలిమితో ప్రజల మీద పెత్తనం చేశాయో వాళ్ళే పొలాలు కొనుక్కొని రాబోయే ప్రపంచానికి కావాల్సినటువంటి కొన్ని చదువులను చదువుకుని వాళ్ళే ఆసుపత్రులు కట్టుకుని వాళ్ళే ఇంజనీరింగ్ కాలేజీలు కట్టుకొని వాళ్ళే రకరకాల అన్నీ కూడా వ్యాపారాల్లోకి వెళ్ళి
అన్ని వ్యాపారాల్లోకి వాళ్ళే దూరేసి కొన్ని 2-3 రకాల వర్గాలు మాత్రమే, దెన్ ఆ 2-3 వర్గాలకి కొమ్ముగాస్తూ రాజకీయ వర్గానికి కొమ్ముగాస్తూ వీళ్ళు ఈ రకంగా తామరతంపరగా వాళ్ళు పెరిగిపోయారు. అంటే 2-3 వర్గాల భాగస్వామ్యంతోనే ఈ ప్రభుత్వాలు నడిచాయి, ప్రజాస్వామ్యంతో కాదు. మొదట ఉన్న ఆధిపత్యం ఏమవుతుందో, సర్పంచ్ నేనే కావాలి 20 ఏళ్ళు 30 ఏళ్ళు అని ఎలా అనుకున్నారో, ఇప్పుడు కూడా ముఖ్యమంత్రిని కూడా నేనే ఉండాలి, లేకపోతే ఫలానా వాడిని మంత్రిగా ప్రకటిస్తున్నారు కూడా, రాబోయే 30 ఏళ్ళు మాదే మాదే. ఇదంతా కూడా చాలా మూర్ఖత్వం, ప్రజాస్వామ్య విరుద్ధమైనటువంటి ప్రక్రియ. ఈ వీళ్ళకి ఆ ధైర్యం లేకపోతే ఆ కావరం ఎందుకు వచ్చింది అంటే, కారణము చాలా కాలంగా వాళ్ళకి ఇలా అనుకూలమైన పరిస్థితులు. అంటే ఒకే ఒక పాయింట్ చెప్తున్నానండి, మొత్తం ఎలక్షన్ ప్రక్రియ, రాజ్యాంగం కల్పించినటువంటి ఎలక్షన్ ప్రక్రియ, ప్రజల చేతిలో ఉంచబడినటువంటి వాళ్ళ విచక్షణతో ఓటు వేసేటటువంటి హక్కు వినియోగించుకునేటటువంటి మొత్తం ప్రక్రియని కూడా మనం ఎట్లా పడితే అట్లా మార్పు చేసుకోవచ్చు, ఒక ఆట ఆడుకోవచ్చు, లేకపోతే అనేటటువంటి ధోరణి వాళ్ళకి లభించింది. ఒక వారం రోజులో, నెల రోజులో, నెల 15 రోజుల్లో కొన్ని మాయలు, కొన్ని మహిమలు చూపించి, కొన్ని ఆశలు చూపించి, కొన్ని తాయెత్తులు కట్టి, కొన్ని తాయిలాలు పెట్టి మొత్తం మీద జనాన్ని మోసం చేసేసి మళ్ళీ రావచ్చు అనేటటువంటిది. అంటే ఏంటండి, ఒక మాటలో చెప్పాలంటే రాజ్యాధికారం పొందటం అనేది ఒక గేమ్ ప్లాన్. కాబట్టే గేమ్స్ నడిపేవాళ్ళు వచ్చారు కొత్తగా. ఇప్పుడు ఆ గేమ్స్ని నడిపేవాళ్ళు, దాంట్లో ఇప్పుడు భాష కూడా ఒక పావు అయింది. గేమ్స్ నడిపేవాళ్ళు పేరుతో మీకు తెలుసు, మన అన్ని రాష్ట్రాల్లో కూడా ఒక ఆయనే వెడుతూ ఉంటాడు, కిషోర్ అని. ఆయనే గేమ్స్ నడుపుతూ ఉంటాడు. ఆయన ఏ ఎత్తు ఎత్తితే ఇది బాగుంటుందని. మీరు అన్నారు ఇంగ్లీష్ మీడియం అన్నారు కాబట్టి ప్రస్తావన చెప్తున్నాను. ఇంగ్లీష్ మీడియం చదివిస్తాము అని చెప్పిన దాంట్లో ఆయన చెప్పిన సలహా ఏమిటంటే, నిరుపేద పిల్లలకు కూడా ఇంగ్లీష్ మీడియం అనే డ్రీమ్ నమ్ముదాము అని. ఇంగ్లీష్ మీడియం పేరుతో ఒక డ్రీమ్ నమ్ముదామని. అంటే బాగా ధనవంతులు, శక్తివంతులు మాత్రమే ఇంగ్లీష్ మీడియం చదువుకుంటుంటే, మన బళ్ళల్లో కూడా ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసి ఇంగ్లీష్ మీడియం చెప్తాము అన్న ఒక కళని అమ్ముదాం అన్నాడు. అంతేగాని ఆయన చేయటం ఎట్లాగో చెప్పలా. ఎప్పుడు కూడా లెర్నింగ్ ఈజ్ ఎ ప్రాసెస్. చాలా చాలా కష్టమండి, చాలా కష్టమైన ప్రక్రియ. ఉదాహరణ, మీరు కూడా ఎవరికైనా ఇప్పుడు హరవిలాసం పాఠం చెప్పాలంటే, వాడు నేర్చుకునే వాడిని బట్టి, మీకున్న వ్యవధిని బట్టి, వాడికున్న వ్యవధిని బట్టి, నేర్చుకునే టైంలో వాడి మూడుని బట్టి, మీ మూడుని బట్టి, ఇన్నిటిని బట్టి ఉంటుంది. కాబట్టి నేర్చుకోవడం అనే ప్రక్రియ చాలా కష్టం. పుస్తకం కొనివ్వమన్నా అనుకోండి, మీకు 1000 పుస్తకాలు నేను ఇచ్చేస్తాయి. చాలా తేలిక. డబ్బులు ఇచ్చేయడం ఇంకా తేలిక. అన్నిటికన్నా కష్టమైనది ప్రక్రియ. ఈ నేర్పడం అనే ప్రక్రియ స్కూళ్ళల్లో వ్యవస్థల్ని సరిచేయకుండా, ఇంగ్లీష్ రానటువంటి ఉపాధ్యాయుల్ని ఇంగ్లీష్ అంటే ఎక్కడన్నా కదాచిత్తుగా ఒక 10% 15% ఉపాధ్యాయులకి ఇంగ్లీష్ వచ్చు. అంతే, తక్కిన వాళ్ళకి రాదు. నేను ప్రామిస్ చేసి చెప్పగలను. హిందూ పేపర్ని చక్కగా చదివి మామూలు భాషలో కూడా చెప్పలేని వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారని నేను చెప్పగలను. ఆంగ్ల ఉపాధ్యాయులు. అండ్ మీరు కలెక్టర్గా పనిచేసినప్పుడు పిల్లలకి ఆంగ్లం నేర్పించారు కదా చక్కగా, తేలికగా. మరి అప్పుడు ఈ ఉపాధ్యాయులకే మరి మీరు ఎలా తర్ఫీదు ఇచ్చారు? నేను దీన్ని ఇంగ్లీష్ ఉపాధ్యాయుల మధ్య చర్చించిన తర్వాత ఈ ఇంగ్లీష్ రంగంలో, అంటే బోధనా రంగంలో పనిచేస్తున్నటువంటి ఉత్తములైనటువంటి ఉపాధ్యాయుల్ని సెలెక్ట్ చేసుకుని, ముఖ్యంగా మనం సెలెక్ట్ చేసుకునే వాళ్ళు ప్రపంచంలో వాళ్ళకి యాక్సెప్టెన్స్ కూడా ఉండాలి, వాళ్ళకి మంచి పేరు కూడా ఉండాలి. వాళ్ళని తీసుకొచ్చి శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేస్తే, అంటే మనం ఇంగ్లీష్ పాఠాన్ని ఇంగ్లీష్లోనే చక్కగా చెప్పచ్చు, పిల్లలతో మాట్లాడిస్తూ చెప్పవచ్చు, పిల్లలతో పలకరిస్తూ చెప్పచ్చు. అట్లా రూపకల్పన చేశారా? అట్లా రూపకల్పన చేశాం. అలా చేస్తే ఎంత చక్కగా వచ్చారంటే ట్రైనింగ్కి 400 మంది టీచర్లు, 400 మంది కాదు 800 మంది టీచర్లు సుమారు 10 వర్క్షాప్స్లో ఎలా కూర్చునేవాళ్ళు అంటే, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూర్చునేవాళ్ళు. తర్వాత వాళ్ళకి టీఏడిఏ ఇవ్వమని చెప్పాము, అయినా నేర్చుకుంటామన్నారు. అంటే ఏంటండి, మనము ఏదో ఎవరినో విమర్శిస్తున్నాము, తిట్టిపోస్తున్నాము అనేది కాకుండా, పరిస్థితిని మార్చడానికి మీరందరూ కలిసి రండి అని అడిగితే మాత్రం ఎక్కువ మంది సహృదయంగా ఆలోచిస్తారు. ఇటు అధ్యాపకుల్ని, శిక్షణ చేసి ఇచ్చేవాళ్ళని, వీళ్ళందరినీ చేసుకోవడం వల్ల మనకి సాధ్యపడింది. ఇప్పుడు సాఫ్ట్వేర్ నిపుణుడు అవ్వటానికి, సాధారణమైన ఉద్యోగం సంపాదించడానికి ఒక 15% భాష,
ప్రతిభ చాలు. ఒక ప్రపంచ స్థాయి ఆవిష్కరణలు సాధించాలంటే 85% ప్రతిభ ఉండాలి. ప్రతిభ ప్రధానం తప్ప భాష కాదు అనేటువంటిది మీ పుస్తకంలోనే మీరు స్పష్టంగా రాశారు. కనుక ఈ ప్రపంచ స్థాయి ఆవిష్కరణలను తాను సృష్టించే స్థాయి ఒట్టి భాషా బోధన వల్ల వస్తుందా? అటువంటి ప్రతిభని ఇచ్చేటువంటి వృత్తి విద్య లేకుండా వీళ్ళ నైపుణ్యం పెంచే అవకాశం ఉంటుంది ఒట్టి భాషతో, ఇంగ్లీష్ భాషతో. ఒక వ్యక్తి తన జ్ఞాన సంపదని, మేధా సంపదని పూర్తి స్థాయిలో ఎప్పుడు వికసింపజేసుకుంటాడు, ఏ పరిస్థితుల్లో చేయగలుగుతాము అన్నది ఒక ప్రధానమైన ప్రశ్న అండి. దానికి బోధనా శాస్త్రాలు ఏం చెప్పినాయంటే, ఎక్కడ విద్యా విధానంలో ఒకటి మాతృభాషలో ఉండటం, తరగతి గదిలో అతను ఆలోచించటానికి, తన ఆవిష్కరణ చెప్పడానికి, ఉపాధ్యాయుడు పిల్లలు కలిసి పంచుకునేటటువంటి వాతావరణము మొదలైన అంశాలన్నీ ఉన్నప్పుడు వాడికి వచ్చేటటువంటి నైపుణ్యాలు చాలా ఎక్కువ ఉంటాయి. మంచి ఇంగ్లీష్ కనుక వచ్చి ఉంటే కమ్యూనికేషన్లో ఖచ్చితంగా అతను ముందు ఉంటాడు అనుకుందాం. నిజమే. అంటే మంచిగా కమ్యూనికేట్ చేయగలిగాడు, లేకపోతే అతను చెప్పాలనుకున్నది బాగా వ్యక్తీకరించగలిగాడు, దానివల్ల ఇంప్రెస్ చేయగలిగాడు, అంతవరకు సత్యము. కానీ తక్కిన నైపుణ్యాలు ఎక్కడి నుంచి తెస్తారు? తక్కిన నైపుణ్యాలు ఏం చూస్తారు? ఇప్పుడు మీరే ఇన్ఫోసిస్ అనుకుందాం, మీరే ఇంకొక పెద్ద కంపెనీ అనుకుందాం, ఒక కార్పొరేట్ సెక్టర్ అనుకుందాం, ఒక ఐటీకి సంబంధించిన రంగమో ఇంకోటో, లేకపోతే ఒక ఫ్యాక్టరీకి సంబంధించిందో, మ్యానుఫ్యాక్చరరో ప్రొడ్యూసరో ఏదో ఒకటి అనుకుందాం. ఏ రంగమైనప్పటికీ కూడా ఒక వ్యక్తి యొక్క ప్రతిభని అతనికి ఉన్న క్రిటికల్ థింకింగ్ మీద చూస్తాం, అతనికి ఉన్న క్రియేటివ్ థింకింగ్ మీద చూస్తాం, అతను ఆలోచించే తీరుని బట్టి చూస్తాం, అతను ఇతరులతో కలిసి పనిచేసేటటువంటి. ఇప్పుడు ఉదాహరణ మన పిల్లలు కూడా ఇది క్యాంపస్ రిక్రూట్మెంట్లకు వెళ్ళినప్పుడు గ్రూప్ డిస్కషన్లు అనే ఒక ఐటెం పాల్గొంటారు. ఎందుకు గ్రూప్ డిస్కషను? ఇలాంటివంటే నలుగురితో ఎలా కొలాబరేట్ అయి పని చేయగలవు, ఎలా కలవగలడు, ఎలా కలుపుకోగలడు, నలుగురిని ఎలా కలుపుకుని ముందుకు వెళ్ళగలడు. కలుపుకుని వెళ్ళేవాడితే ముందు రాబోయే ప్రపంచం. ఒంటరి అయిపోయిన వాడు ఒంటరి అయిపోతాడు. కాబట్టి కలుపుకుని వెళ్ళేందుకు కొలాబరేటింగ్ స్కిల్స్ అంటారు దాన్ని. ఇలాంటివి అనేక రకాలైన నైపుణ్యాలు క్లాస్ రూమ్లో కేవలం పాఠంకి పరిమితమైన చదువు, పాఠ్య ప్రణాళిక అంటే సిలబస్కి సంబంధించిన చదువుతో పాటు తక్కినవి తరగతి గదిని సరిగా నిర్వహిస్తే వస్తాయండి. ఇవి అన్ని దేశాల్లో పాఠశాలలో విధిగా పాటించేటటువంటి దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలన్నీ పాటిస్తాయి. ఇవి 10వ తరగతి లోపే నేర్పేస్తారు. అందుకనే మీరు చూస్తే చాలా దేశాల్లో హైయర్ ఎడ్యుకేషన్కి ప్రాధాన్యత లేదు. వాళ్ళకి స్కూలింగ్ అయిపోయిన తర్వాత 1, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ల పాటు ఏదన్నా ఇతర వృత్తుల్లోకి వెళ్ళిపోయి వ్యాపారాలు చేసి ఎంటర్ప్రెన్యూర్స్ గాను వీటి గాను మారి వాడు జీవితాన్ని ప్రపంచంలో పరిశీలించుకుంటాడు. అంటే వాడు జీవించడానికి కావాల్సినటువంటి జ్ఞానం అంతా ఈ ప్రాథమిక విద్యలోనే వచ్చేసింది, స్కూల్ స్థాయిలోనే అయిపోయిందండి. అటువంటిది కూడా ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఇంగ్లీష్ ఒక్కటి కాదు, ఇంగ్లీష్ అది లేకుండా నేను చెప్పిన ఇందాక ఈ నైపుణ్యాలన్నీ కనుక ఇవి లేకుండా మాతృభాష సంస్కృతి అవి పోయి వాడి బాల్యం అంతా బలి అయిపోయి అనవసరంగా ఇంగ్లీషు చదివే టేప్ రికార్డర్ అవుతున్నాడు. ఇంగ్లీషు అప్పచెప్పి ఇంగ్లీషు మాట్లాడేటువంటి స్థాయి మాత్రమే వస్తుంది. కరెక్ట్. అందువలన ఇప్పుడు మనది ఈ చదువుల్ని మనకి గోపీచంద్ గారు చెప్పారు, సజ్జల పాండిత్యం అని. సజ్జల పాండిత్యం గుర్తొస్తుంది. అంటే ఉన్నది ఉన్నట్టు కక్కటం, ఆ కక్కడాని మీద కోడి బాగా ఆకలిసినప్పుడు దాని ముందు సజ్జలు వేస్తే అది బాగా గబగబా పొడుచు తినేస్తుంది, బొక్కుతుంది. బొక్కిన తర్వాత ఏం చేస్తుందంటే అవేవి కడుపులో ఇమ్మడవు, చావు, మళ్ళీ అలాగే వదిలేస్తుంది. సజ్జలుగా మళ్ళీ సజ్జలుగానే వస్తుంది. దాన్ని సజ్జల పాండిత్యం అంటారు. ఈ సజ్జల పాండిత్యం ఇప్పుడు మనకి ప్రపంచంలో పిల్లలకి మీరు ఇప్పుడు ఎవరైనా సరే, నేను అంటే కనీసం ఈ మధ్య ఒక 20-30 స్కూళ్ళల్లో చూశానండి. స్వతంత్ర దినోత్సవం రోజున నేను వెళ్తే, లేదా రిపబ్లిక్ డే రోజున వెళితే, ఆ రోజున పిల్లలతో మాట్లాడుతూ స్వతంత్రంలో నీకు నచ్చినటువంటి వాళ్ళు ఎవరు, స్వతంత్రోద్యమంలో లేకపోతే నీకు నచ్చిన ఘట్టం ఏమిటి, నీకు ఇష్టం ఇచ్చిన మాటల్లో నువ్వు చెప్పు, నీకు ఎందుకు నచ్చిందో. నువ్వు అల్లూరి సీతారామరాజు అన్నావు అనుకో, ఎందుకు అని చెప్పమన్నావు అనుకోండి, ఏమీ లేదు. అల్లూరి సీతారామరాజు సార్, వారియర్ సార్, కంట్రీ సార్, ఫాట్ సార్,
ఇట్లా అన్నమాట. అంటే అన్ని ముక్కలు తప్పితే అసలు ఎగ్జాక్ట్గా అదే నేను మనం నేర్చుకునేటప్పుడు మనం అందరం కూడా ఒకప్పుడు పిల్లలు స్కూళ్ళకి వెళ్ళాం, చదువుకున్నాం. అల్లూరి సీతారామరాజుని గురించి చెప్పమంటే ఎన్ని రకాలు చెప్పేవాళ్ళం. ప్లస్ పిల్లలు ఎన్ని రకాల ప్రయోగాలు చేసేవాళ్ళు. ఒకడు పాట రాస్తాడు, ఒకడు మాట రాస్తాడు, ఒకడు పద్యం రాస్తాడు, తర్వాత ఒకడు పద్యాన్ని బాగా పాడతాడు. అవును. ఒకడు చాలా క్లాస్ రూమ్లో దాని మీద సీతారామరాజు ఎందుకు గొప్పవాడు అని వ్యాసం రాసుకొస్తాడు. లేకపోతే సీతారామరాజు చేసినటువంటిది విప్లవాగ్ని అని ఏదో వాడు 4-5 లైన్లు రాసుకొస్తాడు. అంటే ఇన్ని రకాల భావజాలాలు, ప్రతిభ ఆలోచనలు, ఇన్ని రకాలైన ప్రతిభా సరస్వతి యొక్క అనంత రూపాలు, అనంత ముఖాలు మనం మిస్ అయిపోతున్నాం. ఇదేం చేసాం, రొడ్డగొట్టుడు చదువు అనమాట. వాడికి ఎట్టి పరిస్థితుల్లో తొక్కి నారదీసే చదువులు. ఈ తొక్కి నారదీస్తున్న చదువుల్లో వాడికి ఏమవుతుంది, రీప్రొడ్యూస్ చేయడం మాత్రమే వస్తుందండి. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళకి ఇంత 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 బలంగా వీళ్ళకి ఇంగ్లీషు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. వీళ్ళని నిర్బంధించి వీళ్ళని ఎత్తిన అనవసరంగా భాషని రుద్ది వృత్తి నైపుణ్యాలు మిగతా ప్రపంచ జ్ఞానాన్ని వాళ్ళకి కలిగించకుండా దీన్ని వాళ్ళని ఎత్తిన రుద్దాల్సినటువంటి అవసరం లేదు. పైగా ఇది చేయటం కూడా, ఈ ప్రభుత్వం చేస్తున్న విధానం కూడా చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం. ఈ విద్యా విధానమే రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం. దీంట్లో ఈ పిల్లలకి అందరికీ ఉద్యోగాలు వస్తాయని అంటున్నారు, రావు. 2 లక్షల మంది పిల్లలు వస్తున్నారు ప్రతి సంవత్సరం, ఏది సర్టిఫికెట్లు తీసుకుని పట్టభద్రులై. వాళ్ళకి 25,000 ఉద్యోగాలు కూడా అమెరికా ఇవ్వటం లేదు. మిగతా దేశాలన్నీ కూడా వీళ్ళు మహాద్భుతమైనటువంటి ప్రతిభావంతులు అయితే ఒక 50,000 మందికి రావచ్చు అన్ని దేశాల్లో కలిపి. 150,000 మందికి ఉద్యోగం చూపించవలసినటువంటి బాధ్యత మళ్ళీ ఈ ప్రభుత్వందే. వీళ్ళెవరు అంటే 7,50,000 ఉద్యోగాలు వీళ్ళు 5 ఏళ్లలో ఇవ్వాలండి. ఏది చదువుకుని వాళ్ళు మిగతా దేశాల్లో స్థిరపడితే వీళ్ళు చెప్పిన దాని ప్రకారం. అవునండి. దీనికి ఇక్కడ పరిశ్రమల్ని తీసుకురావటం, వీళ్ళు పరిశ్రమల్ని పెట్టడం, ప్రోత్సహించటం, అనేక రంగాల్లో ఉపాధి కల్పనలు చేయటం, దానికి తగినటువంటి వృత్తి నైపుణ్యాలు ఈ విద్యార్థులకు ఇవ్వటం లేకపోతే ఇక భావితరాలు చాలా ఇబ్బంది పడి బలైపోయేటువంటి పరిస్థితి. దాంతోపాటు భాష కూడా బలైపోతుంది కదా. ఒబామా అని మనకి అమెరికా ప్రెసిడెంట్ ఉన్నారు. ఆయన ఒక మాట అన్నారు, ఇన్నోవేషన్ ఇన్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ ఇన్ ఇన్నోవేషన్ అని. అంటే కొత్తది కనుక్కోవటంలో చదువు, కొత్తది కనుక్కుంటూ చదువు. బాగుంది. అంటే కొత్త ఆవిష్కరణల వల్ల ప్రపంచం మొత్తం మారుతుంటుందండి. అంటే మార్కెట్లో నా స్థానం ఎంత, ప్రపంచంలో నా స్థానం ఎంత అన్నది, జొన్నవిత్తి రామలింగేశ్వరరావు గారి స్థానం ఎంత అన్నది నేను నిర్ణయించను, ఆయనే నిర్ణయించాలి. ఆయన ఎన్ని ఆవిష్కరించగలడు, ఆయన్ని ఎంత ప్రపంచాన్ని వశం చేసుకోగలడు, ఆయన వైపు ప్రపంచం చూసేటట్టు ఎలా చేసుకోగలడు అన్న ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఒక పిల్లవాడి విషయంలో అనువర్తింప చేసుకుంటే, ఆ పిల్లవాడు ఎలా చదువుకున్నాడు అంటానికి గుర్తు ఏంటంటే, ఇంజనీరింగ్లో ఉన్న 4 ముక్కలు అప్పచెప్పినట్టు కాకుండా అతను ఆలోచింపగలిగినవాడు, శక్తివంతుడు, ప్రతిభావంతుడు, ఆవిష్కరణలు చేయగలడు అనుకున్నప్పుడు అతని వైపు ప్రపంచం చూస్తుంది. మన దేశంలో కూడా అలాంటి పరిస్థితి వచ్చేటటువంటి చదువుకి మనం దూరం చేశామండి. సహజంగా నేర్చుకునేటటువంటి పద్ధతులు ఉన్నాయండి. ఉదాహరణకి మొత్తం భారతదేశం యొక్క చరిత్రను గురించి ఒక 5-6 గంటల్లో పాఠం చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారు. భారతదేశంలో ఉజ్వల ఘట్టాల గురించి చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారు. భారతదేశ చరిత్రలో ఉజ్వల ఘట్టాల గురించి చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారు. ఇలాగా ప్రపంచంలో అనేక అంశాల గురించి ఉంటే ఏమీ నేర్చుకోకుండా పిల్లవాడు బయటకు వస్తున్నాడండి. అందువల్ల ప్రపంచం తెలియదు, చరిత్ర తెలియదు, జాగ్రఫీ తెలియదు, ఏమీ తెలియదు, సాహిత్యం తెలియదు, ఏమీ తెలియని పిల్లవాడిని అలా ప్రపంచంలోకి అలా వదిలేస్తే వాడు అడవిలోకి వదిలిన మేకపిల్లలాగా అయిపోతున్నాడు. ఏమీ తెలియకుండా పిల్లవాడిని చేసి ఎంతో గొప్పవాడు అడుగుతాడని చెప్పి అబద్ధాలు చెప్తున్నారు. ఇది పెద్ద మాయ, పెద్ద మోసం. అది ఈ మోసంలో ఇది ఎందుకు జరుగుతుంది అంటే, ఇది నేను చెప్పాను, ప్రభుత్వాలన్నీ కూడా అథారిటేరియన్ స్టేట్స్గా మారిపోయినాయండి, అథారిటేరియన్ గవర్నమెంట్స్గా. అంటే మేము చెప్తాం మీరు చేయండి, వినాలి అన్న ఆధిపత్య నిరంకుశ ధోరణి, నిరంకుశం. ఈ నిరంకుశోపాఖ్యానం నడుస్తుంది మొత్తం అంతా. ఈ భాషా పరిరక్షణ అనే అంశం ఎలా భాషా పరిరక్షణ అంటే, నేను అనుకుంటున్నాను, ఇప్పుడు మీరు అన్నారు కదా 8వ తరగతి వరకు తప్పకుండా
మాతృభాషలోనే విద్యాబోధన చేయమని ప్రపంచంలో ప్రతి దేశము చెబుతున్నది. వీళ్ళు జపాన్ వెడుతున్నారు టెక్నాలజీ కోసం, చైనా వెడుతున్నారు టెక్నాలజీ కోసం, జర్మనీ వెడుతున్నారు టెక్నాలజీ కోసం. అక్కడి నుంచి గొప్ప గొప్ప నిపుణులందరినీ కూడా కావాలనుకుని తెప్పించుకుంటున్నారు. ఆ నిపుణులందరూ ఎట్లా తయారయ్యారు? వాళ్ళ మాతృభాషలో చదువుకోవటం వల్ల తయారయ్యారు. మరి ఇక్కడ మరి మాతృభాషలో ఎందుకని మీరు అట్లా విద్యాబోధన చేయరు? అక్కడ గొప్ప ప్రపంచ స్థాయి నైపుణ్యం అంతా వాళ్ళకి ఎలా వచ్చింది? జర్మనీ వాడికి, జపాన్ వాడికి, చైనా వాడికి మాతృభాషలో చదువుకోవటం వల్ల. మరి ఇక్కడ మీరు అది విస్మరించేసి ఎందుకని మీరు మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు? నేనేమంటానంటే 1వ తరగతి నుండి పిల్లలకి, 1వ తరగతి పిల్లవాడికి మొదటి నెల ఒక కథ చెప్తామండి, చిన్న కథ. 2వ నెల ఒక కథ చెప్తాం, 3వ నెల ఒక కథ చెప్తాం. ఇట్లా 10 నెలలు, వేసవికాలం సెలవులు 2 నెలలు తీసేస్తే 10 కథలు వస్తాయి. మొదటి నెల ఒక పద్యం, మొదటి నెల ఒక పొడుపు కథ వాడికి ఉత్సాహంగా ఉండటానికి, ఇలా ఒక సామెత. ఇలా 2వ తరగతిలో మళ్ళీ ఒక 10 నెలలకి 10 కథలు, 10 పద్యాలు, 10 పొడుపు కథలు. ఈ 2వ తరగతిలో 20 పద్యాల మీద పరీక్ష పెడతాం. 5వ తరగతిలో 50 పద్యాల మీద, 50 కథల మీద పరీక్ష పెడతాం. ఈ 8వ తరగతి వచ్చేప్పటికి వాడికి దాదాపు 80 కథలు వస్తాయి, 80 పొడుపు కథలు వస్తాయి, 80 పాటలు, 80 పద్యాలు. ఇవన్నీ వచ్చిన తర్వాత 8, 9, 10 ఇంగ్లీష్ ప్రత్యేక తరగతి. మీరు చెప్పారు చూసారా, 1500 పదాలు చాలు ఇంగ్లీష్ మాట్లాడటానికి, చక్కగా మాట్లాడటానికి, ఏది తను అనుకునేది స్పష్టంగా చెప్పడానికి. అది ఒక తరగతి ప్రత్యేకించి 3 సంవత్సరాలు చెప్పి వాడు ధారాళంగా ఇంగ్లీష్ మాట్లాడేటట్టుగా చేస్తాం. వృత్తి విద్యలు కూడా వాడికి దీనికి సంబంధించినటువంటివి నేర్పుతాం. నేర్పిన తర్వాత వాడి మనస్సంతా కూడా ఈ 10 సంవత్సరాల్లోనూ 100 కథలు, తెలుగు కథలు, చక్కని మిత్రభేదం, మిత్రలాభం, ఇట్లాంటి కథలు, అద్భుతమైనటువంటి నీతి కథలండి, జీవితాంతం ఉపయోగపడేవి. 100 అద్భుతమైన పద్యాలు, 100 పాటలు, 100 పొడుపు కథలు, 100 సామెతలు. దీంతో వాడికి ఒక అద్భుతమైన తెలుగు సంస్కారం ఏర్పడిపోతుందండి. ఇప్పుడు వాడికి చక్కగా ఇంగ్లీష్ కూడా మాట్లాడటం వస్తుంది. ఏది 10వ తరగతి వరకే. ఇప్పుడు వాడికి ఇంటర్మీడియట్, ఇక డిగ్రీ, వాడు ఏది చదువుకున్నా కూడా వాడికి ఈ తెలుగు నుంచి వాడికి విడదీయరానటువంటి బంధం బాల్యంలోనే చక్కని ముద్రగా ఏర్పడుతుంది. ఇటువంటిది చేసి వాడిని ఒక అద్భుతమైనటువంటి నిపుణుడుగా వాడిని మనం తీర్చిదిద్దే అవకాశం లేదా? మన రాజ్యాంగం కూడా ఇదే చెబుతుంది కదా, 8వ తరగతి వరకు చేయమని. ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా ఇదే ఆచరించి చూపిస్తున్నాయి కదా. మనం చేయకపోవటం అనేటువంటిది ఇది చట్టవిరుద్ధము, రాజ్యాంగ విరుద్ధము, పైగా వాడికి ద్రోహం, బాల్యానికి ద్రోహం అండి. లక్షల మంది బాలలకి ద్రోహం. బాల కార్మికుడినే మనం ఒప్పుకోవట్లేదండి. పనిచేసి వాడు ₹1 తీసుకొచ్చి ఇంట్లో గడవకపోయినా సరే వాడు ఉద్యోగం చేస్తాడంటే బాల కార్మికుడిని ఒప్పుకోవట్లే మనం. అలాంటిది మీరే తీసుకొచ్చి వాడిని అనవసరంగా శ్రమ పెట్టి వాడిని 8 సంవత్సరాలు, 10 సంవత్సరాల పాటు వాడి బాల్యాన్ని మీరు హరిస్తున్నారంటే మీ పిచ్చి చదువులతో, పిచ్చి బోధతో వాడికి ఇది చాలా దారుణమైనటువంటి అరాచకం కింద భావిస్తాం నేనైతే. దీన్ని మనం ఎదుర్కోవటానికి భాషా పరిరక్షణ అనేటువంటి అంశాన్ని మా జై తెలుగు పార్టీలో ప్రధాన అంశంగా దీన్ని తీసుకున్నానండి. ఇది మేము ఈ దృఢంగా నిలబడి దీని మీద మేము ముందుకెళ్ళచ్చు కదా. చాలా మంచి ప్రయత్నం. దీంట్లో ఒక్క పాయింట్ని నేను మీకు అదనంగా ఇవ్వాలనుకుంటున్నాను. చెప్పండి. ఏమైందంటే మెకాలే విద్యా విధానం వచ్చిన తర్వాత దాదాపు 200 సంవత్సరాలు కావస్తుంది మెకాలే వచ్చి. మనకి వచ్చిన తర్వాత మాతృభాషలను కూడా ఒక సబ్జెక్టుగా పెట్టాడండి. మెకాలే కూడా మాతృభాషని సబ్జెక్టుగా పెట్టాడు. సబ్జెక్టుగా పెట్టడం అనేది గొప్ప విషయం అని. అసలు సబ్జెక్ట్ కాదు, మాతృభాష ఎప్పుడు సబ్జెక్ట్ కాకూడదు. సహజం కదా అది సహజంగా దాంట్లోనే బోధన జరగాలి. దాంట్లో ఏం చేశాడు, సబ్జెక్టుగా పెట్టేటప్పటికి ఏమవుతుందండి, ఒకటి ఏదైనా సబ్జెక్టుగా నిర్ణయించగానే, ఒకటి పాఠ్య ప్రణాళిక రూపకల్పన, 2 పరీక్షలు, 3 మూల్యాంకనాలు, మూల్యాంకనము లేదా పరీక్షలు ఒకటి అనుకోవాలి, మూల్యాంకనాలు, తర్వాత ఏం చేస్తాం, మార్కులు వేయట అనే ప్రక్రియ వెళ్తాం. మార్కులు వేయట అనే ప్రక్రియ లక్ష్యం వైపు వెళ్ళటం అనేది పెట్టేటప్పటికి మీరు తక్కిన దాంట్లో లాగా దీంట్లో కూడా మార్కులు తెచ్చుకోవడం ప్రధానం అవుతుంది. మాతృభాషలో కూడా నేర్చుకోవడం మర్చిపోతారు. ఉదాహరణకి మీరన్నట్టు 5వ తరగతి పిల్లవాడికి ఇదిగో 20 కథలు నోటికి రావాలి, లేకపోతే 20 కథలు చెప్పగలగాలి, కొత్త కథలు నేర్చుకోగలగాలి, లేకపోతే కొత్త పొడుపు కథలు నేర్చుకోగలగాలి. ఇలాంటివన్నీ కూడా వాడికి రావాల్సింది పోయి, అంటే భాషలో ఉన్న గొప్ప మాధుర్యము, గొప్ప సాంత్వన, గొప్ప ఉపశాంతి,
ఇలాంటివన్నీ కూడా పోయి వాడికి రసహృదయుణ్ణి చేస్తుంది పిల్లవాడికి. వాడికి రసానందం అనేటువంటిది పొందే లక్షణం చిన్నప్పటి నుంచి కూడా పెంపొందిస్తుంది భాష. ఇది ఉండేదండి అసలు యాక్చువల్గా. ధర్మపాల్ గారు చెప్పింది ఆయన పుస్తకంలో చాలా అద్భుతంగా చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇలాగే ఉండేది మాతృభాషతో కూడిన విద్య. ఏది మనకి మెకాలే గారు ఆడుతూ పాడుతూ చదువుకునే విధానం ఇది. చదువుకునే విధానం, నేర్చుకున్నందుకు గర్వపడే విధానం, తన ప్రాంతంతో తన ప్రజలతో మమేకమయ్యే విధానం, తన ప్రాంతాన్ని ప్రజల్ని గురించి తను హృదయం ఉప్పొంగే విధానం. అలా నేర్పిన ఉపాధ్యాయులని ఆ బడిని జీవితాంతం గుండెల్లో పెట్టుకునేటువంటి గొప్ప విధానం అండి ఇది. ఇది విధానం మర్చిపోలేని అనుభూతిని ఇస్తుంది ఈ విధానం. కాబట్టి మీరు అనుకుంటున్న దాంట్లో చక్కగా కథలతో, ఆటలతో, పాటలతో, చిన్న చిన్న మాటలతో, తర్వాత ప్రహేళికలతో, చిన్న చిన్న ప్రహేళికలు కూడా చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇంగ్లీష్ నేర్పడం అన్నారు 8th నుంచి. ఇంగ్లీష్ని కూడా చాలా స్ట్రక్చర్డ్ సిలబస్ కావాలండి. దాంట్లో ఏంటంటే అసలు ఫస్ట్ జరుగుతుంది అంటే ఇంగ్లీష్ ఎందుకు రావట్లేదంటే, మాస్టర్కి ఇంగ్లీష్ మాట్లాడటం రావాలండి. వస్తే కదా ఏ భాషని నేర్చుకుని చెవిని పడుతుంటే కదండి. మిమ్మల్ని చెన్నైలో కూర్చోబెట్టేసి ఏం చేస్తారు, ఆటోమేటిక్గా తమిళ పదాలు చెవిలో పడుతుంటాయి, కొన్ని నేర్చుకుంటారు, కొన్ని పికప్ చేస్తారు, వస్తాయి. కాబట్టి లిజనింగ్ ఈజ్ ఫస్ట్ ఇంపార్టెంట్ అండి. తర్వాత ఏంటన్నమాట, స్పీకింగ్, మాట్లాడుతూ ఉండాలి. మాట్లాడకుండా నోరు మూసి కూర్చుంటే ఎట్లా వస్తుంది. ఆ తర్వాత రీడింగ్, రైటింగ్, ఇవన్నీ కూడా ఈ 4 అభ్యాసాల కింద మీద ఫోకస్ లేకుండా ఇంగ్లీష్ సిలబస్ ఉందండి మన దగ్గర. షేక్స్పియరు, షెల్లీ, కీట్సు పాఠాలండి, టెన్సన్. నువ్వు సాహిత్యం చెప్తున్నావా, పాఠం పిల్లలకి నువ్వు ఇంగ్లీష్ చెప్తున్నావా? కాబట్టి ఇప్పుడున్న అశాస్త్రీయమైన బోధన పోవాలి, శాస్త్రీయమైన బోధన వస్తుంది. శాస్త్రీయమైన బోధన వస్తే పరిమితమైన గంటల్లోనే వస్తుందండి. పరీక్షలు పాస్ అవటం మీద కన్నా కూడా వాడి పాఠవ పరీక్ష ఇద్దాం కావాలంటే. వాడికి పాఠవ పరీక్ష ఇప్పుడు పూర్వం పండితుడు ఉన్నవాడికి కాశీలో పండితుడైతే గొప్ప, అంటే ఎక్కువ మంది పండితామోదం పొందినటువంటి వాడు అని. అలాగే నవద్వీపం అని ఉండేది బెంగాల్లో, అక్కడ పండితుడైతే లెక్క, కంచిలో పండితుడైతే లెక్క. అలాగా కావాలంటే పాఠవ పరీక్షలు ABC కేటగిరీలు లాంటివి చేయొచ్చు. తెలుగు ఉపాధ్యాయులకు ప్రత్యేకమైనటువంటి ప్రోత్సాహము, శిక్షణ ని కూడా మనం ఇవ్వచ్చు. ఇలాంటివి తీసుకుని ప్రాథమికంగా రూపకల్పన చేస్తే చాలా బాగుంటుందండి. అలా చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు పార్టీ విధానం చాలా చక్కగా నచ్చింది. భాషా పరిరక్షణతో మన సంస్కృతి సంప్రదాయాలని, మాతృభాషని రక్షించుకుంటూ మనవైన చరిత్ర, విలువలు అన్నిటినీ కూడా పిల్లలకు అందిస్తూ వాళ్ళకి మంచి మనోవికాసాన్ని కలిగిస్తూ మానసికంగా ఎటువంటి ఒత్తిడి లేకుండా బోధ వల్ల వాళ్ళని తీర్చిదిద్దుతూ వాళ్ళని గొప్ప నిపుణులుగా వృత్తి విద్యల వల్ల వాళ్ళని తయారు చేసి వాళ్ళని సమాజంలోకి పంపించవచ్చు కదా. మాతృభాష అనేటువంటిది అందుకు కీలకంగా పనిచేస్తుంది కదండి. అవునండి. అంటే నేను చెప్పానే, ఒక వ్యక్తి, ముఖ్యంగా ఒక పిల్లవాడు సహజంగా పెరగడానికి, స్వంతంగా ఆలోచించడానికి, స్వంతంగా వ్యక్తీకరించడానికి, తర్వాత తను సహజత్వాన్ని కోల్పోయి కృత్రిమంగా ఆలోచించేటటువంటి పరిస్థితి నుంచి దూరంగా ఉంచడానికి మాతృభాషలో విద్యా విధానం మాత్రమే ఉపయోగిస్తుంది. మనకి ఇప్పుడు మనం తయారు చేస్తున్నదంతా కూడా ఇవాళ మనం చూస్తుంటే ప్రపంచంలో వామన వృక్షాలన్నీ ఉంటాయి. ఒక పెద్ద మర్రి చెట్టు కూడా వచ్చింది, బోన్సాయి అంటాం. ఈ వామన వృక్షాలు, బోన్సాయి వృక్షాలు తయారు చేస్తున్నాం. అది ఓ మర్రి చెట్టును కూడా ఒక చిన్న కూజాలో పెట్టి చూపిస్తాడు. శేషసాయి కావాల్సిన వాడు బోన్సాయి అవుతున్నాడు. అవును, బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. శేషసాయి కావాల్సి 1000 పడగలు విప్పారాల్సిన వాడు బోన్సాయి మొక్కలాగా తయారయ్యి చూడటానికి చాలా బాగుంటుంది. కానీ ఆ చెట్టు యొక్క ఎదుగుదల ఆగిపోయింది, పురిట్లోనే సంధి కొట్టింది అనేది బాధాకరమైనటువంటి సన్నివేశాన్ని మనం చూస్తున్నాం. ఎక్కడ కూడా చిత్రవధతో కూడిన చదువు, ఇది చిత్రహింసలతో కూడినటువంటి చదువు. ఈ పరిస్థితుల్లో దీనికోసం నిలబడి ఒక కవిగా నేను చెప్పిన దానికంటే ఒక రాజకీయ వేదికని ఏర్పాటు చేసి ఇటువంటి భావజాలం ఉన్న వారందరినీ కూడా సమీకరించి వారి అండదండలతో వీరందరితో కలిసి ప్రభుత్వం మీద ఒక ఒత్తిడిని తీసుకుని వచ్చి ప్రభుత్వంలో కూడా ఒక భాగం కావాలి ఇటువంటి వ్యక్తులందరూ కూడా ఒక బలమైనటువంటి ఒక సమూహంగా అని భావించి నేను ఈ జై తెలుగు పార్టీని నేను స్థాపించాను. మీరు ఈ ముఖాముఖికి రావటం
ఎన్నో విలువైనటువంటి అంశాలని మీరు తెలియజేసినందుకు మీకు నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముక్తేశ్వరరావు గారు. నమస్కారం. నమస్కారం. జై తెలుగు జై జై తెలుగు అని జగములు పొగడెనురా, దేశ దేశముల తెలుగువాడు మేధావిగా నిలబడెరా.